తెలుసు పీపుల్ ఎలా ఉన్నారు. సో వైరల్ హిట్ యానిమే రిలీజ్ అయిపోయిందనమాట. అండ్ ఈ రోజు ఎపిసోడ్ 1 రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. బికాస్ చాలా మంది అయితే నన్ను అడుగుతూనే ఉన్నారు. అండ్ ఇన్స్టాలో కూడా ఒక స్టోరీ పెట్టానమాట, వైరల్ హిట్ ఎపిసోడ్ 1 రివ్యూ కావాలని చెప్పి. అండ్ 90% రివ్యూ కావాలని చెప్పి అడిగారు. సో మీకోసం ఎపిసోడ్ 1 రివ్యూ తోటి మీ ముందుకు వచ్చానమాట. బట్ బిఫోర్ దట్ కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ వైరల్ హిట్ మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అండ్ నేను పట్టించుకోలేదు కూడా. కానీ తర్వాత దాన్ని బాగా డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత దీని మీద ఇంట్రెస్ట్ అనేది అకస్మాత్తుగా పెరిగిపోయిందనమాట. సో వైరల్ హిట్ చూసుకుంటే ఒక కొరియన్ మాంహ్వా అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇది వెబ్టూన్ లెవెల్లో ఉంది. సో వెబ్టూన్ అనేది గ్లోబల్గా పాపులర్ అనమాట. కొరియన్ మాంహ్వా ప్లాట్ఫామ్స్లోనే పాపులర్ షోనెన్ జంప్ లాగా. సో ఆ వెబ్టూన్లో ఇది అవైలబుల్ ఉంది. అంతేకాకుండా క్రేజీ థింగ్ ఏంటో తెలుసా, వైరల్ హిట్ చాలా పాపులర్. 100 మిలియన్ పైగా వ్యూస్ ఉన్నాయన్నమాట. అంటే దీంట్లో టోటల్ 218 చాప్టర్లు ఉన్నాయి. సిరీస్ కూడా ఎండ్ అయిపోయిందంట. అట్లీస్ట్ ఫర్ నౌ మొత్తానికి కాకపోయినా ప్రస్తుతానికి అయితే ఎండ్ అయిపోయింది ఈ సిరీస్ చూసుకుంటే. అండ్ ఇది చూసుకుంటే తెచ్చి క్రియేట్ చేసింది ఎవడో కాదు, లుకిజం క్రియేటర్ ఉన్నారు కదా. సో ఆ క్రియేటర్ దీన్ని కూడా క్రియేట్ చేశాడు అనమాట. అండ్ దీనికి చాలా పేరు ఉంది మాంహ్వాకు చూసుకుంటే. అండ్ అది యానిమే అడాప్టేషన్ అంటే చాలామంది క్రేజ్ ఉంటుంది. అండ్ మన వాళ్ళు కూడా అందుకే నాకు సజెస్ట్ చేస్తున్నట్టున్నారు. సో అవన్నీ తెలిసిన తర్వాత దీని మీద ఇంట్రెస్ట్ నాకు చాలా బాగా పెరిగింది. అండ్ ఇంకొక థింగ్, ఫస్ట్లీ కొరియన్ మాంహ్వా ఆయన చదవాలనుకుంటే మాత్రం మీకు వెబ్టూన్ యాప్ ఉంటుంది మన ప్లే స్టోర్లో కూడా. అది డౌన్లోడ్ చేసుకుంటే అఫీషియలే ఫ్రీగా, రూపాయి కూడా అడగరు, ఫ్రీగా వెళ్ళి అన్నీ చదువుకోవచ్చు. చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు మనం ఎపిసోడ్ 1 రివ్యూలోకి వెళ్ళిపోదామా. చెప్పాల్సిన డీటెయిల్స్ అన్ని చెప్పేసా. అండ్ బై ది వే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది, చూడాలనుకునే వాళ్ళు క్రంచీరోల్లోకి వెళ్ళి వైరల్ హిట్ని అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ తెలుగు డబ్బు అయితే లేదు. సో ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోతే నాకు నార్మల్ అనిపించింది, కానీ కొన్ని చోట్ల ఎనోయింగ్ అనిపించింది అనమాట క్యారెక్టర్స్ చూసుకుంటే. బట్ అది ప్రస్తుతానికి మాత్రమే, ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా బెటర్ కాబోతుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు ఆన్లైన్లో చూసుకుంటే. సో ఎపిసోడ్ 1 ఓవరాల్ నా ఒపీనియన్ వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ ఉంది. యాక్చువల్గా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ నాకైతే చూడాలనిపిస్తుంది. బట్ ఎపిసోడ్ 1 అనోయింగ్ అనిపించింది, ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్స్. మెయిన్ హీరో చిరాకు తెప్పించాడు. ఇన్ఫ్యాక్ట్ తన స్టోరీ సాడ్ అయినా కానీ మనోడు ఈ చిరాకు తెప్పించాడు. కొన్ని సీన్లలో మాత్రం హైలైట్ అనిపించాడు. అండ్ ఆ తర్వాత పక్కన ఇంకొకడు ఉంటాడు, వాడు చిరాకు తెప్పించాడు. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్లో వాడు కొంచెం ఇంట్రెస్టింగ్గా మారాడు. సో ఇలా చూసుకుంటే మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరు అయితే ఫస్ట్లో అనోయింగ్ అనిపించారు. 2-3 బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించారు అనమాట. అండ్ వీళ్ళ చుట్టూ ఎక్కువ ఎపిసోడ్ అయితే ఉంటుంది. ఏళ్ళలో ఒకడు ఉంటాడు అనమాట పెద్దోడు, వాడైతే నాకు పిచ్చి కోపం తెప్పించాడు అనమాట. చూడగానే లాగి ఒకటి నోకాలనిపించింది వాడిని చూస్తే. సో అలాగ అనిపించింది ఆ క్యారెక్టర్ చూసుకుంటే. అండ్ దీన్ని బట్టి చూసుకుంటే క్రియేటర్ క్లియర్గా మనకు ఒకటి చెప్తున్నాడు, సో ఈ క్యారెక్టర్లు ఇలాగే ఉంటాయి అండ్ వీళ్ళని మీరు కొట్టేలాగే ఫీల్ అవ్వాలి అని చెప్పి క్రియేట్ చేశాడు. అండ్ అది నాకైతే బాగా క్లారిటీ అయితే వచ్చింది. బట్ కాన్సెప్ట్ ఈస్ గుడ్. సో కాన్సెప్ట్ చూసుకుంటే ఏంటి, మీకు ఫస్ట్ ప్లాట్ లైన్ విషయానికి వెళ్ళిపోతే ఇది న్యూట్యూబ్ అని, అంటే యూట్యూబ్ లాగే న్యూట్యూబ్ అనమాట ఆ ప్రపంచంలో. సో దాంట్లో అయితే వీడియోస్ చేస్తూ బతుకుతూ ఉంటారు మన బుల్లీస్ వచ్చేసరికి. అండ్ మన హీరో కూడా దాన్ని చూసి బాధపడుతూ ఉంటాడు, నాకు డబ్బులు రావట్లేదు, వాళ్ళు సంపాదిస్తున్నారు యూట్యూబ్లో నుంచి అని చెప్పి తెగ బాధపడుతూ ఉంటాడు. సో ఒకరోజు మనోడు ఇంకొక గురించి చెప్పే చూడు, వాళ్ళిద్దరూ అయితే కొట్టుకుంటారనమాట. అండ్ అది వాళ్ళకి తెలియకుండానే లైవ్ వెళ్ళిపోతుంది యూట్యూబ్లో కెమెరా ద్వారా. అండ్ దానివల్ల వాళ్ళు పాపులర్ అవుతారు, చాలా వ్యూస్ వస్తాయి, డబ్బులు కూడా గట్టిగానే వస్తాయో మనకు తెలుస్తుంది. సో ఆ తర్వాత నుంచి కొట్టుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి వీడియో అయితే పెట్టాలని చెప్పి తర్వాత నుంచి డెవలప్ అవ్వాలనుకుంటారు. అండ్ ఇది ఫైట్ బేస్డ్. సో గుర్తుపెట్టుకోండి, ఎపిసోడ్ 1 చూస్తే మీకు ఇది ఎటువంటి విధంగా కూడా చూసుకుంటే ఫైటింగ్ బేస్డ్ యానిమే అనిపించదు. బట్ ఇది మనకు చూసుకుంటే కంప్లీట్లీ మీకు ఫైట్స్ మీద బేస్ అయి ఉంటుందంట ఫ్యూచర్లో వెళ్ళే కొంది. కాబట్టి అందుకే ఇది బాగా డెవలప్ అయిందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఫస్ట్లో ఎనోయింగ్గా ఉన్న తర్వాత ఫైట్స్ మీద ఫోకస్ అయ్యండి బాగుంటుందని చెప్పారు. అండ్ ఇంకొక థింగ్, ఎపిసోడ్ పేసింగ్ కూడా నార్మల్గా ఉంది, అంత గొప్పగా అనిపించలేదు, బట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే క్యారెక్టర్స్ని నీట్గా అయితే డెవలప్ చేస్తూ చూపించారనమాట. సో వాళ్ళ మీద మనకి కోపం తెచ్చేలాగే నీట్గా అయితే చూపించారు. యానిమే ఎక్కడ సక్సెస్ అయిందని చెప్పాలి ఆ పేసింగ్ విషయానికి వస్తే. బట్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే యానిమేషన్. చిన్న స్టూడియో కాబట్టి వాళ్ళని బ్లేమ్ చేయలేము, బట్ యానిమేషన్ స్టిల్ అంత గొప్పగా అయితే లేదు భయ్య. సో ఎక్కడ మొత్తం అయితే మీకు స్టిల్ ఫ్రేమ్సే ఉన్నాయి, ఎక్కడో 1-2 చోట్ల మాత్రమే యానిమేషన్ ఉంది. యానిమేషన్ అయితే డల్ అనిపించింది నన్ను అడిగితే మాత్రం. బట్ ఆర్ట్ స్టైల్, కలరింగ్ చాలా బాగున్నాయి. ఆర్ట్ స్టైల్ చాలా వేడిగా ఉంటుంది, అని చూడంగానే నచ్చదు. బట్ అలవాటు పడాలి, అది యూనిక్గా అనిపిస్తుంది అలవాటు పడితే మాత్రం. నాకు చాలా ఆర్ట్ స్టైల్ అలవాటు అయ్యాయి కాబట్టి ఇది కొంచెం యూనిక్గా అనిపించింది. ఫస్ట్లో అలవాటు కాకపోయినా తర్వాత వెంటనే ఈజీగా అర్థమైపోయింది, యూనిక్గా నచ్చింది కూడా. కానీ ఇక్కడ కలరింగ్ విషయానికి వెళ్తే కలరింగ్ బాగుంది. ఎందుకంటే ఆ స్టిల్ ఫ్రేమ్స్ యానిమేషన్ లేకపోయినా కానీ ఆ కలరింగ్ తోటి వాళ్ళైతే మేనేజ్ చేయగలిగారు. అండ్ ఆ షాడోస్ తోటి మేనేజ్ చేశారు నన్ను అడిగితే మాత్రం. బట్ స్టిల్ యానిమేషన్లో అయితే చాలా బాగాలేదు నన్ను అడిగితే. ఎందుకంటే స్టిల్ ఫ్రేమ్స్ మొత్తం ఇలాంటి ఫైట్ బేస్డ్ యానిమేషన్ ఎక్కువ కావాలి. చూద్దాం ఫ్యూచర్ ఎపిసోడ్స్ కోసం దాచిపెట్టారేమో. అండ్ నెక్స్ట్ థింగ్ మ్యూజిక్ చించిపడేశారు భయ్య ఈ ఎపిసోడ్కి ప్లస్ పాయింట్. ఈ యానిమేకి ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఆ మ్యూజిక్, ఆ ఓపెనింగ్ అండ్ ఆ ఎండింగే. ఎందుకంటే ఓపెనింగ్ సాంగ్ అయితే బ్యాంగర్ అంతే,
ఇన్స్టంట్ ఎడిక్షన్, వినేస్తూనే ఉంటారు, లూప్లో పెట్టుకుంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. క్రేజీ ఉంది. ఎందుకంటే కొరియన్ మాహా నుంచి వచ్చిన అన్ని యానిమేస్కి ఓపెనింగ్లు ఇదే రేంజ్లో ఉంటాయి. అండ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఎండింగ్ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ విజువల్స్ నార్మల్గా ఉన్నాయి. ఓపెనింగ్ కూడా విజువల్స్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వేలో డైరెక్ట్ చేశారనమాట. సో దాన్ని మనం జడ్జ్ చేయలేం, బట్ బాగుంది తీసిన విధానం చూసుకుంటే. అండ్ ఓవరాల్ ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోతే దీంట్లో నాకు బాగా ప్లస్ పాయింట్ అనిపించింది మ్యూజిక్ అండ్ ఆ ఓపెనింగ్ సాంగ్ ఆర్ ఎండింగ్ సాంగ్ చూసుకుంటే. అండ్ ఆ తర్వాత యానిమేషన్ అయితే నార్మల్ అనిపించింది, గొప్పగా ఏమనిపించలేదు. ఆర్ట్ స్టైల్ ఈజ్ గుడ్, ఐ మీన్ యూనిక్గా బాగుంది. అండ్ కలరింగ్ ఈజ్ గుడ్. అండ్ ఓవరాల్ ఎపిసోడు ఓకే, మనం చూడొచ్చు. మేబీ ఇన్ ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అయ్యి బాగా తీస్తే బాగుంటుంది. ఎందుకంటే స్టూడియో కూడా మానవ రేంజ్కి అయితే ఎపిసోడ్ని తీసినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇది చూడంగానే మామ కూడా చదివాను అనమాట చాప్టర్ 1. అండ్ ఆ రేంజ్లో అయితే అడాప్ట్ చేసినట్టు నాకు అనిపించలేదు. మామ చదివేటప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఇరిటేటింగ్ అయినా. కానీ ఇక్కడ చూసుకుంటే వాళ్ళంతా ఇంట్రెస్టింగ్ అయితే చేయలేదు. హోప్ ఈ డైరెక్షన్ అయితే బాగా వెళ్ళాలని కోరుకుంటున్నా, యానిమే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఫైనల్లీ దీని గురించి మాట్లాడుకుంటే నేమ్స్. సో క్యారెక్టర్ నేమ్స్ అన్నీ మనకి ఒరిజినల్ కొరియన్ మాహ్వాలా కాకుండా వీళ్ళైతే జపనీస్కి తగ్గట్టుగా మార్చారనమాట. బట్ క్రేజీ థింగ్ ఏంటంటే మనకి ఆ పేర్లు అయితే సబ్ టైటిల్స్లో లేవు. సబ్ టైటిల్స్లో ఆల్మోస్ట్ అన్ని కొరియన్ నేమ్స్ పెట్టారు. అక్కడ యానిమేలో చూసుకుంటే మీకు మొత్తం అయితే జపనీస్ నేమ్స్ ఉంటాయి. చాలా చిరాకు అనిపించింది నాకు ఆ నేమ్స్ అయితే. ఏంట్రా బాబు ఇది, అట్లీస్ట్ క్రంచీరోల్ సెకండ్ ఎపిసోడ్ నుంచి అయినా కానీ జపనీస్ నేమ్సే పెట్టండి సబ్ టైటిల్స్లో. ఇలా నేమ్స్ ఒకటి పలికితే ఒకటి పెట్టడం ఏంటి, నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో అండ్ ఎపిసోడ్ 1 రివ్యూ. బట్ డోంట్ వరీ, నేను చెప్తున్నాను, నేను డెఫినెట్లీ ఈ సిరీస్ని అయితే చూస్తాను అనమాట. బికాస్ రానున్న రోజుల్లో ఏమైనా డెవలప్ చేస్తారేమో. అండ్ యానిమే హానెస్ట్ ఒపీనియన్ కూడా ఎండ్ ఆఫ్ ద సీజన్ అయితే మళ్ళీ చెప్తాను అనమాట. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. ఉంటుంది బాబా.